My dear students, welcome back to our channel. Students, in this video, I am explaining UG, that is degree second semester, first language, English summaries in Telugu. Let's start with the first summary. దిలీప్ చిత్రే రాసిన ది ఫాలింగ్ ఆఫ్ ది బన్యన్ ట్రీ కవిత సారాంశం మరియు వివరణ. ది ఫాలింగ్ ఆఫ్ ది బన్యన్ ట్రీ అనేది దిలీప్ చిత్రే రాసిన కవిత. ఇది నష్టం, మార్పు మరియు అనివార్యమైన కాలగమనాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ కవిత బలం, ఓర్పు మరియు లోతైన మూలాలకు చిహ్నంగా ఉన్న మర్రి చెట్టు చిత్రాన్ని ఉపయోగించి విచారం మరియు జ్ఞాపకశక్తి భావాలను తెలియజేస్తుంది. కవితలో శక్తివంతమైన మర్రి చెట్టు ఎలా నరికివేయబడుతుందో స్పీకర్ వివరిస్తాడు. ఒకప్పుడు గ్రామంలో బలమైన మరియు శక్తివంతమైన ఉనికిగా ఉన్న చెట్టు ఇప్పుడు కూలిపోతోంది. తరతరాలుగా నిలిచిన దాని కొమ్మలు ఇప్పుడు నరికివేయబడుతున్నాయి. ఆ చెట్టు భౌతిక మైలురాయి మాత్రమే కాదు, చరిత్ర, జ్ఞాపకశక్తి మరియు సంస్కృతికి చిహ్నంగా కూడా ఉంది. చెట్టు పడిపోతున్నప్పుడు అది సంప్రదాయం నాశనం, కాలం గడిచిపోవడం మరియు గతంతో సంబంధం కోల్పోవడాన్ని సూచిస్తుంది. ఈ కవిత మర్రి చెట్టు వంటి దృఢమైన మరియు స్థానంలో పాతుకుపోయిన ఏదైనా నాశనం చేయబడటం యొక్క భావోద్వేగ ప్రభావాన్ని వ్యక్తపరుస్తుంది. ఆ చెట్టు తరతరాలుగా ప్రజలు సమావేశమైన ప్రదేశం. ఇప్పుడు దాని విధ్వంసం దుమఖం మరియు నిస్సహాయతను కలిగిస్తుంది, ఎందుకంటే అది ఆపలేని లేదా రద్దు చేయలేని మార్పును సూచిస్తుంది. ప్రసక్తుడు ప్రపంచం ఎల్లప్పుడూ ఎలా మారుతూ ఉంటుందో మరియు ఏదైనా ఎంత బలంగా ఉన్నా, కాలం చివరికి దానిని నాశనం చేస్తుందని కూడా ప్రతిబింబిస్తుంది. మర్రి చెట్టు పడటం గతం యొక్క అనివార్యమైన క్షీణత మరియు భవిష్యత్తు రాకను సూచిస్తుంది. ఇది బాధాకరమైన మరియు అనివార్యమైనదిగా అనిపించవచ్చు. ముగింపుగా, దిలీప్ చిత్రే కవిత నష్టం, మార్పు మరియు కాలం గడిచే ఇతివృత్తాలను హైలైట్ చేస్తుంది. జీవితంలో అత్యంత శాశ్వతమైన విషయాలు కూడా మార్పుకు అతీతులు కాదని ఇది మనకు గుర్తు చేస్తుంది. మార్పు మరియు నష్టాలతో వారి స్వంత అనుభవాలను ప్రతిబింబించడానికి మరియు అవి పోయే ముందు మనకు ఉన్న వస్తువులను అభినందించడానికి ఈ కవిత పాఠకులను ప్రోత్సహిస్తుంది. ఒకప్పుడు జీవితం మరియు కొనసాగింపుకు చిహ్నంగా ఉన్న మర్రి చెట్టు ఇప్పుడు ఒక యుగం ముగింపుతో పాటు వచ్చే విచారాన్ని సూచిస్తుంది. Next, second summary. ఆంటన్ చెకోవ్ రాసిన ది బెట్ సారాంశం మరియు వివరణ. ది బెట్ అనేది ఆంటన్ చెకోవ్ రాసిన ఆలోచింపజేసే చిన్న కథ. ఇది దురాశ, జీవితం మరియు మానవ అనుభవ విలువ యొక్క ఇతివృత్తాలను అన్వేషిస్తుంది. మరణశిక్ష గురించి చర్చ జరిగే పార్టీలో కథ ప్రారంభమవుతుంది. ఒక బ్యాంకర్ మరియు ఒక యువ న్యాయవాది ఈ విషయంపై వేర్వేరు అభిప్రాయాలను కలిగి ఉన్నారు. జీవిత ఖైదు కంటే మరణశిక్ష మరింత మానవీయమైనదని బ్యాంకర్ నమ్ముతాడు, అయితే జీవిత ఖైదు మంచిదని న్యాయవాది వాదిస్తాడు, ఎందుకంటే ఇది వ్యక్తికి ఆలోచించడానికి మరియు పశ్చాత్తాపపడటానికి ఎక్కువ సమయం ఇస్తుంది. వాదనను పరిష్కరించడానికి బ్యాంకర్ ఒక పందెం ప్రతిపాదిస్తాడు. 15 సంవత్సరాలు ఏకాంత నిర్బంధంలో ఉండగలిగితే అతను న్యాయవాదికి 2 మిలియన్ రూబీళ్లు, పెద్ద మొత్తం డబ్బు, అందిస్తాడు. న్యాయవాది అంగీకరిస్తాడు మరియు పందెం వేయబడుతుంది. న్యాయవాది తదుపరి 15 సంవత్సరాలు ఒక చిన్న గదిలో బంధించబడి గడుపుతాడు. కాలక్రమేణా అతను మరింత ఆలోచనాత్మకుడు మరియు మేధావి అవుతాడు, పుస్తకాలు చదవడం, వివిధ విషయాలను అధ్యయనం చేయడం మరియు జ్ఞానాన్ని పొందడం. భౌతిక సంపద మరియు ప్రాపంచిక సుఖాలు జ్ఞానం మరియు ఆధ్యాత్మిక వృద్ధి అంత ముఖ్యమైనవి కాదని అతను నమ్మడం ప్రారంభిస్తాడు. 15 సంవత్సరాల ముగింపు సమీపిస్తున్న కొద్దీ ఆర్థికంగా ఇబ్బందుల్లో పడిన బ్యాంకర్ పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించాల్సి వస్తుందేమోనని ఆందోళన చెందుతాడు. డబ్బు కోల్పోకుండా పందెం నుండి ఎలా బయటపడాలో అతను ఆలోచించడం ప్రారంభిస్తాడు. లాయర్ గదిలో గడిపే సమయం ముగిసే సమయానికి డబ్బు చెల్లించకుండా ఉండటానికి బ్యాంకర్ అతన్ని రహస్యంగా చంపాలని ప్లాన్ చేస్తాడు. అయితే అతను లాయర్ గదిలోకి ప్రవేశించినప్పుడు లాయర్ లోతైన జ్ఞానం పెంచుకున్నాడని మరియు ఇప్పుడు గెలవడానికి ముందు పందెం నుండి బయటపడాలని కోరుకుంటున్నాడని అతను కనుగొంటాడు. లాయర్ స్వచ్ఛందంగా గదిని వదిలివేస్తాడు మరియు అలా చేయడం ద్వారా నిజమైన జ్ఞానం మరియు అంతర్గత శాంతి భౌతిక సంపద కంటే చాలా విలువైనవని గ్రహించి డబ్బును త్యజిస్తాడు.
లాయర్ త్యాగం మరియు తెలివైన వ్యక్తిగా రూపాంతరం చెందడం డబ్బు మరియు భౌతిక కోరికల వ్యర్థాన్ని చూపుతుందని బ్యాంకర్ గ్రహించడంతో కథ ముగుస్తుంది. చివరికి ది బెట్ జ్ఞానం యొక్క ప్రాముఖ్యత మరియు భౌతిక సంపద యొక్క శూన్యత గురించి శక్తివంతమైన పాఠాన్ని బోధిస్తుంది. నెక్స్ట్ సమ్మరీ. హెన్రీ డెరోజియో రాసిన ఏ వాక్ బై మూన్లైట్ కవిత సారాంశం మరియు వివరణ. ఏ వాక్ బై మూన్లైట్ అనేది హెన్రీ డెరోజియో రాసిన అందమైన మరియు ప్రశాంతమైన కవిత. ఇది చంద్రకాంతి కింద నడుస్తున్న అనుభూతిని సంగ్రహిస్తుంది. ఈ కవిత ప్రకృతి సౌందర్యాన్ని మరియు దానితో వచ్చే ప్రశాంతతను ప్రతిబింబిస్తుంది, ముఖ్యంగా వెన్నెల రాత్రి సమయంలో. కవితలో చంద్రుడు ఆకాశంలో ప్రకాశవంతంగా ప్రకాశిస్తున్నప్పుడు స్పీకర్ రాత్రి నడకకు వెళ్తాడు. చంద్రకాంతిని మృదువుగా మరియు సున్నితంగా వర్ణించారు. ఇది ప్రశాంతమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. రాత్రిపూట ప్రపంచం ఎలా భిన్నంగా కనిపిస్తుందో కవి హైలైట్ చేస్తాడు. చెట్లు, పువ్వులు మరియు నది కూడా చంద్రుని కాంతి కింద మరింత మాయాజాలంగా మరియు నిర్మలంగా కనిపిస్తాయి. పగటిపూట రద్దీగా ఉండే హడావిడిగా కాకుండా ప్రతిదీ నిశ్చలంగా మరియు ప్రశాంతంగా ఉన్నందున గాలిని నింపే ప్రశాంతత మరియు నిశ్శబ్దం ఉంది. ఈ ప్రశాంతమైన చంద్రకాంతిలో నడవడం జీవితంలోని చింతలు మరియు పోరాటాలను మరచిపోవడానికి అతనికి ఎలా సహాయపడుతుందో కూడా స్పీకర్ ప్రతిబింబిస్తాడు. అతని చుట్టూ ఉన్న సహజ సౌందర్యం అతని ఉత్సాహాన్ని పెంచుతుంది మరియు అంతర్గత శాంతిని కలిగిస్తుంది. చంద్రకాంతి ప్రపంచాన్ని మరింత అందంగా మరియు స్వచ్ఛంగా కనిపించేలా చేస్తుంది మరియు ఈ నడక సమయంలో స్పీకర్ ప్రకృతితో లోతుగా అనుసంధానించబడి ఉంటాడు. చంద్రుడు రాత్రిపూట మార్గదర్శకంగా వ్యవహరిస్తాడు మరియు వక్త సహజ ప్రపంచంతో ఐక్యతను అనుభవిస్తాడు. ఈ కవితలో కోరిక మరియు ప్రతిబింబం కూడా ఉంటుంది. వక్త నడుస్తున్నప్పుడు అతను జీవితం, కలలు మరియు ఉనికి యొక్క లోతైన అర్థాల గురించి ఆలోచించడం ప్రారంభిస్తాడు. చంద్రకాంతి వక్త యొక్క మనస్సును విశ్వం యొక్క అందం మరియు రహస్యం గురించి ఆలోచనలకు తెరుస్తుంది. ముగింపుగా, ఏ వాక్ బై మూన్లైట్ అనేది ప్రకృతి సౌందర్యాన్ని, మన చుట్టూ ఉన్న ప్రపంచంతో సామరస్యంగా ఉండటం వల్ల వచ్చే శాంతిని మరియు వెన్నెల కింద నడుస్తున్నప్పుడు ఒకరు అనుభవించగల ఆధ్యాత్మిక సంబంధాన్ని జరుపుకునే కవిత. ఇది జీవితంలోని నిశ్శబ్ద క్షణాలను అభినందించడానికి మరియు ప్రకృతి సౌందర్యంలో శాంతిని కనుగొనడానికి పాఠకులను గుర్తుచేస్తుంది. వెన్నెల నడక యొక్క సరళత ద్వారా ప్రకృతి మన జీవితాలకు తీసుకురాగల ప్రశాంతత గురించి ఈ కవిత మనకు బోధిస్తుంది. నెక్స్ట్ సమ్మరీ. శ్రీవాస్ సహారానం రాసిన భారతదేశంలో కరోనా వైరస్ ఎలా ఆవిష్కరణల తరంగాన్ని సృష్టించింది అనే దాని సారాంశం మరియు వివరణ. శ్రీవాస్ సహారానం రాసిన భారతదేశంలో కరోనా వైరస్ ఎలా ఆవిష్కరణల తరంగాన్ని సృష్టించింది అనే వ్యాసం మహమ్మారి పెద్ద సవాళ్లను కలిగించినప్పటికీ భారతదేశం అంతటా ఆవిష్కరణ మరియు సృజనాత్మకత పెరుగుదలకు ఎలా దారితీసిందో అన్వేషిస్తుంది. సంక్షోభం ప్రజలను భిన్నంగా ఆలోచించేలా మరియు గతంలో పరిష్కరించడం కష్టంగా ఉన్న సమస్యలకు కొత్త పరిష్కారాలను కనుగొనేలా చేసిందని రచయిత వివరించారు. మహమ్మారి తాకినప్పుడు అనేక పరిశ్రమలు అంతరాయం కలిగింది మరియు ప్రజలు కొత్త వాస్తవికతకు అనుగుణంగా మారాల్సి వచ్చింది. భారతదేశంలో ఇది చాలా సాంకేతిక ఆవిష్కరణలకు దారితీసింది. డిజిటల్ పరిష్కారాల పెరుగుదల ఒక ఉదాహరణ. లాక్డౌన్లో అమలులో ఉండటంతో ప్రజలు ఇంటి నుండి పని చేయడం ప్రారంభించారు మరియు వ్యాపారాలు గతంలో కంటే ఎక్కువగా డిజిటల్ సాధనాలను ఉపయోగించడం ప్రారంభించాయి. విద్యాసంస్థలు ఆన్లైన్ అభ్యాసానికి మారాయి మరియు ఆరోగ్య సంరక్షణ సేవలు కూడా రోగులకు రిమోట్గా చికిత్స చేయడానికి టెలిమెడిసిన్ను స్వీకరించాయి. డిజిటల్ ప్లాట్ఫామ్లకు ఈ మార్పు వ్యాపారాలు మరియు వ్యక్తులకు కొత్త అవకాశాలను తెరిచింది. భారతీయ స్టార్టప్లు మరియు వ్యవస్థాపకులు ఈ పరిస్థితిని ఎలా ఉపయోగించుకున్నారో కూడా రచయిత హైలైట్ చేశారు. మహమ్మారి సవాళ్లను ఎదుర్కోవడంలో ప్రజలకు సహాయపడటానికి అనేక కొత్త ఆలోచనలు మరియు సాంకేతికతలు సృష్టించబడ్డాయి. ఉదాహరణకు, భారతీయ ఆవిష్కర్తలు ఆరోగ్య సంరక్షణ కార్మికులకు మద్దతుగా తక్కువ ధర వెంటిలేటర్లు మరియు పీపీఈ వ్యక్తిగత రక్షణ పరికరాలు అభివృద్ధి చేశారు. పెరుగుతున్న డిమాండ్ను తీర్చడానికి స్థానిక తయారీదారులు ఫేస్ మాస్క్లు మరియు శానిటైజర్ల వంటి ముఖ్యమైన ఉత్పత్తులను కూడా ఉత్పత్తి చేయడం ప్రారంభించారు. అంతేకాకుండా మహమ్మారి సహకార స్ఫూర్తిని మరియు సమాజ స్ఫూర్తిని ప్రోత్సహించింది.
సమస్యలను పరిష్కరించడానికి మరియు పరిష్కారాలను రూపొందించడానికి ప్రజలు కలిసి పనిచేశారు. ఈ ఆవిష్కరణల తరంగం మహమ్మారిని ఎదుర్కోవడంలో సహాయపడటమే కాకుండా ఆరోగ్య సంరక్షణ మరియు సాంకేతికత వంటి కీలక రంగాలలో భారతదేశం మరింత స్వావలంబన పొందే అవకాశాన్ని కూడా ఇచ్చింది. ముగింపుగా, కరోనా వైరస్ మహమ్మారి ప్రారంభంలో భయం మరియు అనిశ్చితికి కారణమైనప్పటికీ భారతదేశంలో ఆవిష్కరణల తరంగానికి ఎలా దారితీసిందో వ్యాసం నొక్కి చెబుతుంది. ఇది సృజనాత్మక పరిష్కారాలను కనుగొనడానికి మరియు కొత్త సాంకేతికతలను స్వీకరించడానికి ప్రజలను ప్రేరేపించింది. ఈ సవాలు కాలం భారతీయ వ్యవస్థాపకులు, పరిశ్రమలు మరియు సమాజం మొత్తం యొక్క స్థితిస్థాపకత మరియు అనుకూలతను చూపించింది. ఇది భవిష్యత్తు కోసం సానుకూల ప్రభావాన్ని సృష్టిస్తుంది. నెక్స్ట్ సమ్మరీ. సుజాత భట్ రాసిన ఏ డిఫరెంట్ హిస్టరీ కవిత సారాంశం మరియు వివరణ. సుజాత భట్ రాసిన ఏ డిఫరెంట్ హిస్టరీ అనేది వలసవాదం, భాష మరియు సాంస్కృతిక గుర్తింపు ప్రభావాన్ని అన్వేషించే ఆలోచనాత్మక కవిత. చరిత్ర ప్రజల జీవితాలను ఎలా మార్చిందో, ముఖ్యంగా భారతదేశ వలస గతం మరియు దానిలో ఆంగ్ల భాష పాత్రను ఈ కవిత ప్రతిబింబిస్తుంది. విదేశీ శక్తుల ప్రభావం, ముఖ్యంగా భారతదేశంపై బ్రిటిష్ వలసరాజ్యాల ప్రభావం కారణంగా అసలు సాంస్కృతిక మూలాలను కోల్పోవడం గురించి వక్త ఈ కవితలో మాట్లాడుతారు. విజేతల భాష, ఇంగ్లీష్, భారతీయ సమాజంలో ఎలా లోతుగా పాతుకుపోయిందో, ఆలోచనలు, విద్య మరియు కమ్యూనికేషన్ను ఎలా రూపొందిందో ప్రతిబింబించడం ద్వారా ఈ కవిత ప్రారంభమవుతుంది. భాషలో ఈ మార్పు కేవలం పదజాలంలో మార్పు మాత్రమే కాదు, గుర్తింపులో మార్పు అని భట్ వ్యక్తపరుస్తాడు. భాష యొక్క ప్రాముఖ్యతను మరియు అది వ్యక్తులను వారి వారసత్వానికి ఎలా అనుసంధానిస్తుందో కూడా కవి చర్చిస్తాడు. ఇంగ్లీష్ ఆధిపత్య భాషగా మారినప్పటికీ అది తరచుగా స్థానిక భాషలను భర్తీ చేసి గతం నుండి ఒక రకమైన సంబంధాన్ని సృష్టిస్తుందని ఈ కవిత ఎత్తి చూపుతుంది. విధించబడిన మార్పులు భారతదేశంలోని ప్రజలు తమ సాంస్కృతిక గుర్తింపును ఎలా చూస్తాయో, వారి అసలు సంప్రదాయాలు మరియు భాషల నుండి వారిని ఎలా వేరు చేస్తాయో హైలైట్ చేయడానికి భట్ విభిన్న చరిత్ర అనే రూపకాన్ని ఉపయోగిస్తాడు. కోల్పోయిన స్వరాల ఆలోచనను మరియు మాట్లాడబడని లేదా విలువైనవి కాని భాషలు ఎలా మసకబారవచ్చో కూడా ఈ కవిత ప్రస్తావిస్తుంది. ఒకప్పుడు శక్తివంతంగా మరియు చరిత్రతో నిండి ఉండి, ఇప్పుడు నెమ్మదిగా కనుమరుగవుతున్న స్థానిక భాషల పట్ల నష్టం మరియు కోరిక ఉంది. భట్ కవిత గతం మరియు వర్తమానం మధ్య ఈ ఉద్రిక్తతను ప్రతిబింబిస్తుంది. భాష కేవలం కమ్యూనికేషన్ను మాత్రమే కాకుండా గుర్తింపు మరియు సంస్కృతిని కూడా ఎలా రూపొందిస్తుందో పరిశీలించమని పాఠకులను కోరుతుంది. ముగింపులో, ఏ డిఫరెంట్ హిస్టరీ అనేది భారతదేశంలో సంస్కృతి మరియు భాషపై వలస చరిత్ర ప్రభావాన్ని అన్వేషించే కవిత. విదేశీ ప్రభావాల నేపథ్యంలో కూడా వారి స్థానిక భాషలను మరియు సాంస్కృతిక మూలాలను కాపాడుకోవడం యొక్క ప్రాముఖ్యత గురించి పాఠకులను ఆలోచింపజేస్తుంది. ఈ కవిత నష్ట భావనను తెలియజేస్తుంది, అలాగే ఒకరి అసలు వారసత్వంతో తిరిగి కనెక్ట్ అవ్వడానికి మరియు దానిని విలువైనదిగా భావించడానికి పిలుపునిస్తుంది. నెక్స్ట్ సమ్మరీ. టోనీ మోరిసన్ రాసిన నోబెల్ లెక్చర్ డిసెంబర్ 7, 1993 యొక్క సారాంశం మరియు వివరణ. డిసెంబర్ 7, 1993న ఇచ్చిన టోనీ మోరిసన్ నోబెల్ లెక్చర్ సాహిత్యం, జాతి మరియు సమాజంలో రచయిత పాత్రపై శక్తివంతమైన ప్రతిబింబం. ఈ ఉపన్యాసంలో మోరిసన్ కథల ప్రాముఖ్యత గురించి మరియు అవి ప్రపంచం గురించి మన అవగాహనను, ముఖ్యంగా అణచివేతకు గురైన వారి స్వరాలను ఎలా రూపొందించగలవో గురించి మాట్లాడుతుంది. మోరిసన్ తన ఉపన్యాసంలో జాత్యహంకారం యొక్క ప్రభావాన్ని మరియు ఆఫ్రికన్ అమెరికన్ రచయితలు అణగారిన వర్గాల అనుభవాలను వ్యక్తీకరించడానికి సాహిత్యాన్ని ఉపయోగించిన విధానాలను చర్చిస్తుంది. నల్లజాతీయుల కథలు మరియు వారు ఎదుర్కొంటున్న పోరాటాలు ప్రధాన స్రవంతి సంస్కృతిలో తరచుగా విస్మరించబడుతున్నాయి లేదా నిశ్శబ్దం చేయబడుతున్నాయి అని ఆమె వివరిస్తుంది. ఈ స్వరాలను వినవలసిన అవసరాన్ని మోరిసన్ నొక్కి చెబుతుంది, ఎందుకంటే అవి మానవ స్థితిపై ప్రత్యేకమైన అంతర్దృష్టులను అందిస్తాయి. మోరిసన్ భాష యొక్క శక్తి గురించి కూడా మాట్లాడుతుంది. భాష అణచివేతకు సాధనంగా మరియు విముక్తికి సాధనంగా ఉంటుందని ఆమె నమ్ముతుంది. కొందరు ఇతరులను నియంత్రించడానికి మరియు దిగజార్చడానికి భాషను ఉపయోగించినప్పటికీ,
మోరిసన్ ప్రకారం సాహిత్యం ప్రతిఘటన మరియు సాధికారతకు కూడా ఒక సాధనంగా ఉంటుంది. రచయితలు తమ సొంత కథలను చెప్పడం ద్వారా స్టీరియోటైప్లను సవాలు చేయవచ్చు, అడ్డంకులను ఛేదించవచ్చు మరియు వారి స్వంత గుర్తింపులను తిరిగి పొందవచ్చు. ఉపన్యాసం అంతటా మోరిసన్ ఒక రచయితగా తన పాత్రను మరియు దానితో వచ్చే బాధ్యతను ప్రతిబింబిస్తుంది. స్వేచ్ఛ, గుర్తింపు మరియు న్యాయం గురించి పెద్ద సంభాషణలో భాగంగా ఆమె తన రచనను చూస్తుంది. రచయితలు అధికారంతో నిజం మాట్లాడటం మరియు చారిత్రాత్మకంగా నిర్లక్ష్యం చేయబడిన వారి పోరాటాలను దృష్టిలో ఉంచుకోవడం విధి అని ఆమె నమ్ముతుంది. ముగింపుగా, టోనీ మోరిసన్ నోబెల్ ఉపన్యాసం కథ చెప్పే శక్తి మరియు అణగారిన వారికి స్వరం ఇవ్వడం యొక్క ప్రాముఖ్యతను జరుపుకుంటుంది. మార్పును ప్రేరేపించే, అన్యాయాలను సవాలు చేసే మరియు సంస్కృతుల అంతటా ప్రజలను అనుసంధానించే సామర్థ్యం సాహిత్యానికి ఉందని ఇది గుర్తు చేస్తుంది. ప్రపంచం గురించి మన అవగాహనను రూపొందించడంలో కథల శక్తిని గుర్తుంచుకోవాలని మరియు చాలా కాలంగా నిశ్శబ్దం చేయబడిన స్వరాలను గుర్తించాలని మోరిసన్ తన మాటల ద్వారా మనల్ని కోరుతున్నారు. నెక్స్ట్ సమ్మరీ. విలియం షేక్స్పియర్ రాసిన మక్బెత్ చట్టం సీన్ 5 నుండి లేడీ మక్బెత్ ప్రసంగం యొక్క సారాంశం మరియు వివరణ. మక్బెత్ చట్టం సీన్ 5లో లేడీ మక్బెత్ తన భర్త మక్బెత్ నుండి వచ్చిన లేఖను చదివిన తర్వాత శక్తివంతమైన మరియు తీవ్రమైన ప్రసంగం చేస్తుంది. మక్బెత్ కాడోర్ యొక్క థానేగా పేరు పొందిందని మరియు రాజు అవుతాడని అంచనా వేయబడిందని లేఖ ఆమెకు చెబుతుంది. ఈ వార్త విన్న తర్వాత లేడీ మక్బెత్ ఉత్సాహంగా మరియు భయంగా ఉంటుంది, ఎందుకంటే మక్బెత్ ప్రతిష్టాత్మకమైనదని ఆమెకు తెలుసు, కాని అతని ఆశయాలను నెరవేర్చుకునే శక్తి అతనికి ఉండకపోవచ్చునని ఆమె ఆందోళన చెందుతుంది. లేడీ మక్బెత్ ప్రసంగం ఆమె క్రూరమైన మరియు దృఢనిశ్చయ స్వభావాన్ని వెల్లడిస్తుంది. కరుణ మరియు దయ వంటి తన స్త్రీ లక్షణాలను తొలగించమని కోరుతూ ఆమె ఆత్మలను లింగ విచ్ఛేదనం చేయమని పిలుస్తుంది. ఇది ఆమెను బలహీనపరుస్తుందని ఆమె నమ్ముతుంది. ఆమె ఎంత క్రూరంగా ఉన్నా అధికారాన్ని సాధించడానికి ఏదైనా పని చేయగల సామర్థ్యం ఉన్న పురుషుడిలా మారాలని కోరుకుంటుంది. మక్బెత్ రాజు కావడానికి సహాయం చేయడానికి ఏదైనా చేయడానికి ధైర్యం కావాలని ఆమె కోరుకుంటుంది, అది హత్యతో సంబంధం కలిగి ఉన్నప్పటికీ. మక్బెత్ కిరీటాన్ని స్వాధీనం చేసుకునేలా ఏ విధంగానైనా ఒత్తిడి చేయాలనే తన ప్రణాళిక గురించి కూడా ఆమె మాట్లాడుతుంది. మక్బెత్కు రాజు కావాలనే ఆశయం ఉందని, కాని రాజు డంకన్ను హత్య చేసినట్లుగా అవసరమైనది చేయాలనే దుష్ట సంకల్పం ఆమెకు లేదని ఆమె నమ్ముతుంది. లేడీ మక్బెత్ అతన్ని చర్య తీసుకునేలా ఒత్తిడి చేయాలని భావిస్తుంది. మక్బెత్ రాజు కావాలనే తన కోరికను నెరవేర్చకపోతే వారి అవకాశాలు చేజారిపోతాయని ఆమె భావిస్తుంది. ఆమె దృఢ సంకల్పం మరియు తీవ్ర దూరం వెళ్లాలనే సంకల్పం ఆమెను ఆశయం, శక్తి మరియు నైతిక నిగ్రహం లేకపోవడం ద్వారా నడిచే పాత్రగా చూపిస్తుంది. ముగింపులో లేడీ మక్బెత్ ప్రసంగం ఆమె ప్రతిష్టాత్మకమైన, మోసపూరితమైన మరియు దృఢ నిశ్చయంతో కూడిన స్వభావాన్ని వెల్లడిస్తుంది. తన భర్త రాజుగా పట్టాభిషేకం చేయబడటం చూడటానికి ఆమె ఏదైనా చేయడానికి, తన స్వంత స్త్రీత్వం మరియు నైతికతను కూడా త్యజించడానికి సిద్ధంగా ఉంది. ఈ ప్రసంగం నాటకంలో ఒక మలుపును సూచిస్తుంది. లేడీ మక్బెత్ మక్బెత్ను హత్యకు ఎలా నెట్టివేస్తుందో చూపిస్తుంది. ఇది తరువాత జరిగే విషాద సంఘటనలకు దారితీస్తుంది. ఇది శక్తి యొక్క ఇతివృత్తాన్ని మరియు దానిని సాధించడానికి ప్రజలు ఎంత దూరం వెళతారో కూడా పరిచయం చేస్తుంది. నెక్స్ట్ సమ్మరీ. జార్జ్ బెర్నార్డ్ షా రాసిన నేను ఎలా పబ్లిక్ స్పీకర్ అయ్యాను సంక్షిప్తం, సారాంశం మరియు వివరణ. నేను ఎలా పబ్లిక్ స్పీకర్ అయ్యాను అనేది జార్జ్ బెర్నార్డ్ షా రాసిన హాస్యభరితమైన మరియు అంతర్దృష్టితో కూడిన వ్యాసం. దీనిలో అతను తన ఊహించని ప్రజా ప్రసంగ ప్రయాణాన్ని పంచుకుంటాడు. బహిరంగ ప్రసంగంలో తన ప్రారంభ అనుభవాలను మరియు ప్రారంభంలో అయిష్టత ఉన్నప్పటికీ అతను క్రమంగా విశ్వాసం మరియు నైపుణ్యాన్ని ఎలా అభివృద్ధి చేసుకున్నాడో షా వివరించాడు. తాను ఎల్లప్పుడూ నమ్మకంగా ప్రసంగించే వ్యక్తి కాదని షా వివరించడంతో వ్యాసం ప్రారంభమవుతుంది. వాస్తవానికి మొదట్లో అతనికి బహిరంగ ప్రసంగంలో ఆసక్తి లేదు. అయితే అతని రచనా వృత్తి మరియు సామాజిక మరియు రాజకీయ కారణాలలో అతని ప్రమేయం అతన్ని వేదికపైకి నడిపించాయి. ప్రారంభంలో ప్రేక్షకుల ముందు మాట్లాడేటప్పుడు అతను ఎలా భయపడ్డాడో మరియు తన గురించి తనకు తానుగా తెలియదని షా గుర్తు చేసుకున్నాడు.
షా బహిరంగ ప్రసంగాన్ని స్వీకరించడానికి దారితీసిన ముఖ్యమైన క్షణాలలో ఒకటి అతను పాల్గొన్న ఒక సమూహం యొక్క సమావేశంలో మాట్లాడటానికి ఆహ్వానించడం. అతను భయపడ్డాడు, అయినప్పటికీ అతను సవాలును అంగీకరించాడు. అతని ఆశ్చర్యానికి ప్రేక్షకులు అతని మాటలకు సానుకూలంగా స్పందించారు. ఇది అతనికి సాఫల్య భావాన్ని ఇచ్చింది మరియు అతన్ని మరింత మాట్లాడటానికి ప్రోత్సహించింది. ఇతర వక్తలను గమనించడం ద్వారా తాను సమర్థవంతంగా మాట్లాడటం ఎలా నేర్చుకున్నాడో షా హాస్యాస్పదంగా ప్రతిబింబిస్తాడు. కొంతమంది వక్తలు ఎల్లప్పుడూ అత్యంత నైపుణ్యం కలిగినవారు కాకపోవచ్చు, కాని వారు తమ నిజాయితీ మరియు అభిరుచితో ప్రేక్షకులను నిమగ్నం చేయగలరని ఆయన గమనించారు. బహిరంగ ప్రసంగం అంటే కేవలం సాంకేతికత మాత్రమే కాదని, ప్రేక్షకులతో కనెక్ట్ అవ్వడం మరియు ఒకరి నిజమైన భావాలను వ్యక్తపరచడం అని షా గ్రహించాడు. ఈ వ్యాసం ద్వారా షా బహిరంగ ప్రసంగంపై విలువైన పాఠాలను అందిస్తాడు. అభ్యాసం మరియు సరైన మనస్తత్వం ఉంటే ఎవరైనా మంచి వక్తగా మారగలరని నొక్కి చెబుతాడు. పరిపూర్ణతపై మాత్రమే దృష్టి పెట్టడం కంటే విశ్వాసం మరియు ప్రేక్షకులతో కనెక్ట్ అయ్యే సామర్థ్యం యొక్క ప్రాముఖ్యతను కూడా ఆయన హైలైట్ చేస్తారు. ముగింపుగా, షా వ్యాసం వినోదాత్మకంగా మరియు సమాచారంగా ఉంటుంది. అతను అయిష్టంగా మాట్లాడే వ్యక్తి నుండి సమయం మరియు అనుభవంతో బహిరంగ ప్రసంగాన్ని స్వీకరించడం నేర్చుకున్న వ్యక్తిగా ఎలా మారాడో ఇది చూపిస్తుంది. ఈ అంశంపై షా యొక్క తేలికైన విధానం వ్యాసాన్ని ఆనందదాయకంగా చేస్తుంది మరియు పాఠకులను బహిరంగ ప్రసంగంలో వారి స్వంత భయాలు మరియు సవాళ్లను ఎదుర్కోవడానికి ప్రోత్సహిస్తుంది.